జిల్లా డక్కిలి మండలం వెల్లంపల్లి గిరిజన కాలనీ ప్రాథమిక పాఠశాల యందు ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూడల పెంచలయ్య, ఉపాధ్యాయులు పిచ్చుక తేజవర్మ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూడల పెంచలయ్య మాట్లాడుతూ విద్యాశాఖ ఉన్నత అధికారుల మార్గదర్శకాల ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు సభ్యులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి చైర్మన్ చేత జెండా ఆవిష్కరణ చేయించడం జరిగిందని, స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన పోరాట యోధుల గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. అదే క్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పిచ్చుక తేజవర్మ మాట్లాడుతూ ఈరోజు మన దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని, బ్రిటిష్ పాలన నుంచి మన దేశం విముక్తి పొంది 78 ఏళ్లు నేటితో పూర్తవుతుందని, ఈ సందర్భంగా మన స్వేచ్ఛ, మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనం ఓసారి స్మరించుకోవాలన్నారు. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని అభిలాషిద్దామంటూ ఆయన గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం శ్రీహరి, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, ఇంప్లిమెంట్స్ ఏజెన్సీ వరలక్ష్మి, పాపయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 72వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పిలిచి ఒక జెండా ఎగరేయమని చెప్పాము. అది చెప్పాము. స్కూల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు దృష్టి చేసుకోమని చెప్పారు. ఆ లోటుపాట్లలో కూడా మన గ్రామ పెద్ద అయిన తరఫున వచ్చినటువంటి మన అన్నగూడ వచ్చాడు కాబట్టి, ఇది రాజకీయ పార్టీ కాదు కాబట్టి స్వాతంత్ర దినోత్సవంలో ఎవరైనా స్వచ్ఛందంగా రావచ్చు, స్వచ్ఛందంగా రావచ్చు. నేను సర్పంచ్ కూడా ఫోన్ చేశాను. నేను సర్పంచ్, నేను దూరంగా ఉన్నాను సార్, నేను రాలేను, రెండో జరిపించుకోమనేది. కానీ కొన్ని విషయాలు చైర్మన్, వైస్ చైర్మన్గా అదే మన పెద్ద ప్రతినిధిగా అందరి దృష్టికి చెప్పేదానికి 2 మాటలు చెప్పిన తర్వాత స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం. నాకు స్కూల్ తరఫున ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ కోటలో మీకు చూపిస్తుంది కదా, నేను ఎక్కడ ఏ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కు ఎదుర్కొన్నాను. మన స్కూల్ తరఫున వాయిస్ ఇచ్చేదని, ఇది మన చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాంలు నాకు పరిస్థితులుకున్నా ఆ రోజు ఆయన రావాలి. సరే జెండా నేను అటెండ్ అయినా జెండా కూడా ఆయన రావాలి. ఎందుకు రాలేదు, ఏం రావాలి, ఈమె చెప్పగా సార్కు తెలియదు, ఊరికి తెలియదు. బంధువులైనటువంటి ఆ అమ్మాయిని అక్కడ ఎత్తుకుంటే ఎక్కడో ఎత్తుకుంటుంది, ఎక్కడ వేశారు. సరే వాళ్ళ భర్తకి ఫోన్ చేశాను. చేస్తే సార్ ఉండాలి, ఏదో చెప్పుకున్నా సరే నేను పంపిస్తాను. సరే అయితే ఆమె వాళ్ళ దగ్గర చెప్పేసరికి అమ్మాయి పంపాను. ఆయన వస్తా 5 మందిని ఎంట పెట్టుకుని వచ్చింది. అంటే మాకు ఎటువంటి ఇవేదామో, ఎటువంటి గొడవలేమో, ఎటువంటి లేదు. అంటే నిన్న వచ్చిందంటే నేను రాదు. ఒకవేళ చెప్పారు నాకు, ఏమి చెప్పో ఓ చెప్పవా, నిన్న రాలేదని ఈరోజు రాలేదని, ఏందమ్మా నువ్వు చేస్తున్నావు కూడా నేను అడిగా. రాలేదని ఏమో నాకు తెలుస్తారా అని అంటే సరే విషయం పడుతున్నామని నేను చెప్పేశాను. రావడం కోర్సుగా అడిగా సార్ ఆర్డర్ వెళ్ళగలమాట. ఇక ఏ ప్రభుత్వం కలిగింది అంటే ప్రభుత్వం మాట ఎత్తదా వచ్చింది. ఎందుకంటే అది చెడు కనుకుంటున్నా వీడియో తీయదు.